నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేమిటి అంటే లాస్ట్ ఒక 10 days నుంచి మన ఛానల్ వీడియోస్లో కామెంట్స్లో కావచ్చు, మన ఛానల్ బిజినెస్ నెంబర్కి కావచ్చు, లేదా నన్ను వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడుగుతున్న వాళ్ళలో చాలామంది ఏంటంటే ఏమంటే షష్టగ్రహ కూటమి గురించి చెప్పండి, మార్చి 29 ఆ ప్రాంతంలో షష్టగ్రహ కూటమి వస్తుంది కదా, దానివల్ల మా రాశి వాళ్ళకి ఏదో అయిపోతుందంట అని కొంతమంది. ఏమంటే షష్టగ్రహ కూటమి మా రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేసిద్దంట, ఏం చేసినా అదృష్టమేనంట, పట్టుకున్నదల్లా బంగారంలా ఉంటుందంట, ఎవరో స్త్రీ వల్ల మాకు మహా యోగదాయకంగా ఉంటుందంట అని చెప్పేసి కొంతమంది ఇలా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. వీళ్ళలో చాలామందికి నేను రిప్లైలు ఇచ్చినప్పటికీ ఇంకా కామెంట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా, ఏ రాశి వారైనా, ఏ లగ్నం వారైనా, ఎవరైనా సరే ఈ షష్టగ్రహ కూటమి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరము, పెద్దగా ఆశ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏమాత్రము లేవు. గతంలో మొన్నటి వరకు కూడా నాకు తెలిసి ఈ కుజుడికి సంబంధించి, కుజస్తంభనకి సంబంధించి ఇలాగే చెప్పుకొచ్చారు. కుజస్తంభన వచ్చేస్తుంది, అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని కూడా. కానీ నా ఛానల్లో నేను దాని గురించి ఒక వీడియో కూడా చేయాల. నేను ఆ రోజు కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి చాలామందికి కామెంట్స్లో మెసేజ్ చేశాను, ఈ కుజస్తంభనం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు ఏమాత్రం ప్రభావం ఉండదు, కాబట్టి మీరు వరి అవ్వకుండా చాలా విధాలుగా చెప్పాను, చాలామందికి చెప్పాను. నేను చెప్పినట్టుగానే చాలామందికి ఇప్పుడు ఏమింది, ఇప్పుడు మీరే ఉన్నారు, ఏం ఫేస్ చేశారు కుజస్తంభనం వల్ల, ఏమైపోయింది చెప్పండి. మీకు ఈ షష్టగ్రహ కూటమైన అంతే, మీకు ఏమీ అవ్వదు, మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కొంతమంది ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమిని 2000 జరిగిన కూటమితోటి కంపేర్ చేస్తున్నారు. అసలు కంపేర్ చేయకండి. అప్పుడు జరిగింది వేరే రాశులు, ఇప్పుడు జరుగుతుంది వేరే రాశులు. మీనరాశి జలతత్వ రాశి. అప్పట్లో అక్కడున్న గ్రహాలు, నక్షత్రాలు, వాటి ప్లేస్మెంట్ వేరు, ఇప్పుడు ప్లేస్మెంట్ వేరు. దయచేసి వాటితో వీటిని కంపేర్ చేయకండి. షష్టగ్రహ కూటములు కావచ్చు, ఈ కుజస్తంభనలు కావచ్చు, పంచగ్రహ కూటములు కావచ్చు, వీటి వల్ల మీకు జరిగిపోయేది ఏమీ ఉండదు. నేను ఇంతకుముందు మన ఛానల్లో నా వీడియోస్లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, గ్రహాల గోచారం అనేది కేవలం 30% మాత్రమే. మిగిలిన 70% అనేది మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశల మీద ఆధారపడి ఉంటుంది. అవి కనుక యోగదాయకమైన దశలు అయితే ఈ గ్రహాల గోచారం ఏ విధంగా ఉన్నా కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం ఒక్క శని భగవానుడికి సంబంధించిన గోచారం విషయంలోనే ఈ రేషియో అనేది కాస్త మారుతుంది. ఎందుకంటే శని భగవానుడు కర్మ ఫలదాత, ఖచ్చితంగా కర్మను అనుభవించి తీరాల్సిందే. మీరైనా, నేనా, ఎవడైనా సరే పుట్టిన ప్రతి మనిషి తను చేసిన కర్మని, ఆ కర్మ యొక్క ఫలితాలని అనుభవించి తీరాల్సిందే. ఆ ఫలితాలని అనుభవించేలా చేసేది శని భగవానుడు. కాబట్టి ఆయన గోచారం ముఖ్యంగా 12, 1, 2 స్థానంలో జరుగుతున్నప్పుడు ఏలినాటి శని అని, అలానే మీ జన్మరాశి నుండి 4వ స్థానంలో శని భగవానుడి యొక్క గోచారం అర్ధాష్టమ శని అని, 8వ స్థానంలో అష్టమ శని అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఈ స్థానంలో శని భగవానుడి యొక్క గోచారం అనేది మీరు చేసుకున్న కర్మలను బట్టి, అలాగే మీ జీవితంలో జరుగుతున్న దశాంతదశలను బట్టి పాజిటివ్ ఆర్ నెగిటివ్గా ఉంటుంది. ఇంతవరకే. ఇంతకుమించి ఏలినాటి శని జరిగినంత మాత్రాన మీకు అదైపోతుంది, ఇదైపోతుంది అని చెప్పడానికి కూడా వాస్తవంగా లేదు. అందుకే నా వీడియోస్ అన్నింటిలోని ఈ టాపిక్స్ని చాలా వరకు నేను మాట్లాడతాను. అలానే ఇదే విధంగా ఇప్పుడు జరుగుతున్న షష్టగ్రహ కూటమి కూడా అంతే. కేవలం ఈ షష్టగ్రహ కూటమి వల్ల మీకేదో అయిపోతుంది అనుకోవడానికి ఏమీ లేదు. వీటి యొక్క ప్రభావం అనేది కేవలం 30% మాత్రమే. ఈ షష్టగ్రహ కూటములు, పంచగ్రహ కూటములు, అష్టగ్రహ కూటములు ఇవన్నీ కూడా ఏంటి అంటే వీటి ప్రభావం ఎక్కువగా దేశాల మీద ఉంటుంది. అంటే వాటి యొక్క ఆర్థిక పరిస్థితుల మీద కావచ్చు, లేదు అంటే రాజ్య పాలనకి సంబంధించి కావచ్చు, అభివృద్ధికి సంబంధించి కావచ్చు, వాతావరణానికి సంబంధించి కావచ్చు, ఈ ప్రభావం అనేది కొంతమేర ఉంటుంది. కేవలం కొంతమేర మాత్రమే. ఎందుకంటే మళ్ళీ వీటికి వేరు క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏదైతే భయపడుతున్నారో, టెన్షన్ పడుతున్నారో, లేదంటే కొంతమంది యూట్యూబ్లో మరీ విపరీతంగా చెప్పేస్తున్నారో, ఈ షష్టగ్రహ కూటంలో ఉన్న గ్రహాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ శని భగవానుడు, రాహువు, రవి, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఈ 6 గ్రహాల కలయిక. ఇందులో ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో రవి, శుక్ర, బుధ, చంద్రుల యొక్క కంజంక్షన్ అనేది ఉంటుంది. మీరు కనుక జాతక విశ్లేషణలు ఇవి చూస్తుంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 20-30% పీపుల్ జాతకాల్లో, చార్ట్స్లో ఈ గ్రహాల కంజంక్షన్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే రవి, శుక్రుడు, బుధుడు ముగ్గురు కూడా ఎప్పుడూ కూడా చాలా తక్కువ డిగ్రీస్లో ఒక రాశి అటుగానో ఇటుగానో ట్రాన్సిట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ 3 గ్రహాలు ఏదో టైంలో కలుస్తూ ఉంటాయి. అలానే చంద్రుడు నెలకు ఒకసారి కంపల్సరీ ఏదో ఒక విధంగా కంజంక్షన్ అవుతూనే ఉంటాడు వేరే గ్రహాలతో. కాబట్టి ఈ షష్టగ్రహ కూటంలో 4 గ్రహాల కంజంక్షన్ ఇప్పుడు ఉండేదేగా, దాని గురించి మీరు పెద్దగా చెప్పుకోవాల్సిందే ఉంది. రవి భగవానుడు, అలానే శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఈ 4 గ్రహాలు ఏదో టైంలో కలుస్తూనే ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి వీటి గురించి మనం పెద్దగా భయపడిపోయి టెన్షన్ పడిపోవడానికి ఏమీ లేదు.
మిగిలిన 2 గ్రహాలు ఏంటి? శని భగవానుడు, రాహువు. ఇది మాత్రం మనం కొంత ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే శని రాహువుల యొక్క కలయిక కావచ్చు, ఆ కంజంక్షన్ అనేది అదంతా క్వైట్ కామన్ కాదు. ఇది ప్రతి సంవత్సరం జరిగేది కాదు, చాలా సంవత్సరాలకు కానీ జరగదు. ఎందుకంటే శని భగవానుడు 2.5 సంవత్సరాలకు కానీ ఒకసారి రాసి మారరు, రాహువేమో సంవత్సరానికి కానీ రాసి మారరు. కాబట్టి ఈ గ్రహాలు ఎప్పుడో కానీ కలవ్వు. కాబట్టి శని రాహుల కంజంక్షన్ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ సంవత్సరం మనకి మార్చి 29, 2025 నుండి మే 18, 2025 వరకు, అంటే దాదాపుగా 50 రోజుల పైనే ఉంటుంది. మీరు నిజంగా ఏదైనా కాస్త జాగ్రత్త పడాలి అంటే, ఏదైనా విషయం గురించి పెద్దగా ఫోకస్ చేయాలి అంటే ఇది శని రాహుల కంజంక్షన్ గురించి. దీని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను, వాటిలో గ్రహాల కంజంక్షన్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మనం షష్టగ్రహ కూటం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దయచేసి మరొక్కసారి అందరికీ చెప్తున్నాను, ఎవరు కూడా వీటిని పెద్దగా ఫోకస్ చేయకండి. ఎవరు కూడా వీటి గురించి పెద్దగా ఆందోళన చెందడం, టెన్షన్ పడడం చేయకండి. ఈ షష్టగ్రహ కూటం వల్ల మీ జాతకంలో మారిపోయేది ఏమీ లేదు, మీ జీవితంలో మారిపోయేది ఏమీ లేదు. ఏదో జరిగిపోతుంది అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే.